పొద్దున్నే లేవగానే ఆకలేసింది. అందుకే డేట్స్‌తో కానిచ్చేసా. నమస్తే గైస్. రోడ్ టు అండర్ 23 సిరీస్‌లో ఇది నా డే 4. అసలు వర్కౌట్స్ చేసే ముందు వార్మప్ ఎందుకు చేయాలో ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వార్మప్ అనేది ఒక స్పోర్ట్స్ పర్సన్ లైఫ్‌లో కీ ఫ్యాక్టర్ అండి. ఇంటెన్స్ వర్క్ చేసే ముందు వార్మప్ చేయడం వల్ల ఇంజరీ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఒక అథ్లెట్‌కి ఇంజరీ లెస్ అయితేనే పర్ఫార్మెన్స్ బాగా ఇవ్వగలడు. సో అథ్లెట్స్ నెవర్ స్కిప్ యువర్ వార్మప్. అలా నా రన్నింగ్ కంప్లీట్ చేసి వార్మ్ డౌన్ అయితే చేసుకున్నా. వార్మ్ చేయడం వల్ల టైట్ అయిన మజిల్స్ అన్ని ఫ్రీ అవుతాయి. సో ఇంటికెళ్ళిన తర్వాత ఒంటి నొప్పులతో బాధపడాల్సిన అవసరం ఉండదు. సీదా అక్కడి నుంచి జిమ్కి వెళ్ళిపోయా. రోజు మాకు కోచ్ వస్తే కానీ కాలు కదుపుకుని మా టీం వాళ్ళు ఈరోజు మేము రాకముందే న్యూరాల్ చేసేస్తున్నారు. అంతా స్టేట్ మీట్ ఎఫెక్ట్. బాడీ అయితే స్పీడ్గా ఉంది, అయినా ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. అలా మార్నింగ్ సెషన్ అయితే పని ఉండడంతో స్పీడ్గా తేల్చేసా. ఈరోజు అయితే కొన్ని ఫార్మ్స్ కోసం పెందుర్తి వెళ్ళాలి. అలా ఇంటికొచ్చి ప్రోటీన్స్ ప్రిపేర్ చేసుకున్నా. ఏంటి పెందుర్తని గుళ్ళ దగ్గర దర్శనమిస్తున్నానని చూడకండి. నేను ఒక పని మీద వెళ్తే పని అవ్వకుండా ఉండదు. తిరిగి దెంగేమని అంటారు. అలా ఉట్టుగా ఏం వెళ్ళిపోతామని పెందుర్తిలో ఉండే ఈ శబరిమల టెంపుల్కి వచ్చాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇది మా దగ్గరలో ఉందంటే నేను నమ్మలేకపోయా. అలా డివోషన్ మూడ్తో మళ్ళీ విజయనగరం అయితే బయలుదేరిపోయాం. అలా ఏమీ కొనకపోయినా డీమార్ట్కి అయితే వెళ్ళాలనిపిస్తుంది ప్రతిసారి. అలా రోజు మొత్తంలో ఏం చేసినా ప్రాక్టీస్ని అయితే మిస్ చేయకూడదు. లక్కీగా గ్రౌండ్ డిఫెన్స్లో ఫోకస్ చేశారు మా కోచ్. దానివల్ల మనకు మంచిగా డిఫెన్స్ వస్తుంది. ఈ రోజుకైతే